నమస్కారం ఫ్రెండ్స్, ఈరోజు లెసన్లో మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన 10th క్లాస్లోని హిస్టరీ విభాగంలో థర్డ్ లెసన్ విశ్వవ్యాప్త ప్రపంచం రూపుదిద్దుకోవడం. విశ్వవ్యాప్త ప్రపంచం రూపుదిద్దుకోవడం ఈ యొక్క టాపిక్ గురించి డీటెయిల్గా టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా నేర్చుకుందాం. మన వీడియోలలో ప్రతిదీ కూడా 3rd క్లాస్ నుంచి ఇంటర్ వరకు కంటెంట్ ఇదే విధంగా ప్రిపేర్ చేసాం. మెథడాలజీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసాం. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కూడా ప్రిపేర్ చేసి మీకు అందించడం జరిగింది. కాబట్టి ఈ వీడియోలో ప్రతిదీ కూడా డిఎస్సి వన్నే దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాం. ప్రతిదీ టెక్స్ట్ బుక్ను ప్రామాణికంగా తీసుకుని టెక్స్ట్ బుక్ నుండి పాయింట్ మిస్ కాకుండా చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన మైండ్ మ్యాపింగ్ బుక్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. కావాల్సిన వారు నా నెంబర్ని సంప్రదించండి. నా నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఈ వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. లెసన్ చూసినట్లయితే విశ్వవ్యాప్త ప్రపంచం రూపుదిద్దుకోవడం. ఇందులో ముఖ్యంగా విశ్వవ్యాప్త ప్రపంచ నిర్మాణం. విశ్వవ్యాప్త ప్రపంచ నిర్మాణం ఇది వాణిజ్యము, వలసలు, పన్నుల కొరకు ప్రజల అన్వేషణ, మూలధన ప్రవాహం ఇటువంటి విషయాలకు సంబంధించింది. విశ్వవ్యాప్త ప్రపంచ నిర్మాణం అనేది వాణిజ్యానికి, వలసలకు, పనుల కొరకు, ప్రజలను అన్వేషించడం కొరకు, మూలధన ప్రవాహం ఇటువంటి విషయాలకు సంబంధించింది. ఇక్కడ ఆ కాలంలో కౌరీలు, ఈ కౌరీలు అంటే ఏంటి? ప్రామాణిక ద్రవ్యంగా ఉపయోగపడేది. ఈ కౌరీలను హిందీలో కౌది అని పేర్కొనేవారు, అంటే సముద్ర గవ్వలు. ఈ కౌరీలు అనేవి కరెన్సీ రూపంలో వాడేవారు. ఇవి వేల సంవత్సరాలకు ముందు కరెన్సీ రూపంలో ఉపయోగించడం జరిగింది. ఈ కౌరీలు మాల్దీవుల నుండి చైనా, తూర్పు ఆఫ్రికాలలోకి ప్రవేశించాయి. మాల్దీవుల నుంచి చైనా ప్రాంతానికి, తూర్పు ఆఫ్రికా ప్రాంతానికి ప్రవేశించాయి. తర్వాత వ్యాధులు సంక్రమింపజేసే క్రిములు. ఈ వ్యాధులు దూర ప్రాంతాలకు వ్యాపించడము 7వ శతాబ్దం నాటికే ఉన్నదని కనుక్కోవడం జరిగింది. దూర ప్రాంతాలకు వ్యాపించడం 7వ శతాబ్దానికి ఉన్నదని కనుక్కోవడం జరిగింది. అయితే 13వ శతాబ్దానికి ఇవన్నీ కూడా అనుసంధానంగా మారాయి. అంటే 13వ శతాబ్దానికి ఈ యొక్క దూర ప్రాంతాలన్నింటిలో కూడా వ్యాపించి ఉన్నాయి ఈ వ్యాధులు అనేవి. 19వ శతాబ్దం వరకు కూడా ఐరోపాలో పేదరికం, ఆకలి అనేవి సాధారణమైపోయింది. 19వ శతాబ్దం వరకు కూడా ఐరోపా ప్రాంతంలో పేదరికము, ఆకలి సాధారణమైపోయింది. తర్వాత 18వ శతాబ్దం నాటికి ఆఫ్రికా బానిసలతో ఐరోపా వారు పత్తి, చెరుకు పంటలు పండించేవారు. 18వ శతాబ్దం నాటికి ఐరోపా వారు ఆఫ్రికా బానిసలు ఎవరైతే ఉన్నారో బానిసలతో పత్తి పంట, చెరుకును పండించడం జరిగేది. ఇక్కడ ఇల్లస్ట్రేటెడ్ లండన్ న్యూస్ ప్రకారము 1851లో న్యూ ఓర్లిన్స్లో అమ్మకాలకు బానిసలను పెట్టేవారు. వీరు ఆకర్షణీయంగా కనపడాలని చెప్పేసి బానిసలు వారికి మంచి వస్త్రాలతో సిద్ధం చేసి అమ్మకాలకు వీరిని ఉంచేవారు. ఈ 18వ శతాబ్దం నాటికే చైనా, భారతదేశాలు అత్యంత ధనిక దేశాలుగా ఉన్నాయి. 18వ శతాబ్దం నాటికి చైనా, భారతదేశము అత్యంత ధనిక దేశాలుగా ఉన్నాయి. ఇందులో ఆసియా వ్యాపారంలో ఇవి ముందున్నాయి. 15వ శతాబ్దం నుండి చైనా అనేది ఏం చేసింది? అంతర్జాతీయ వ్యాపారాన్ని తగ్గించుకుంటూ క్రమంగా ఏకాంతంలోకి వెళ్ళిపోయింది. అప్పటి వరకు కూడా చైనా, భారతదేశాలు అత్యంత ధనిక దేశాలుగా ఉన్నాయి. అంతర్జాతీయ వ్యాపారాన్ని ఈ చైనా ఎప్పుడైతే తగ్గించుకుంటూ ఏకాంతంలోకి వెళ్ళిపోయిందో అప్పటి నుంచి ఐరోపా ప్రపంచ వ్యాపారానికి కేంద్రంగా ఆవిర్భవించింది. తర్వాత ఓడబొమ్మలు. 9వ శతాబ్దం నుండి ఈ ఓడబొమ్మలను స్మారక రాళ్లపై చెక్తూ ఉండేవారు. అంటే ఈ యొక్క 9వ శతాబ్దం నుండి కూడా ఈ బొమ్మల రాళ్లపై కనిపిస్తూ ఉండేవి. ఈ బొమ్మలు వ్యాపార ప్రాముఖ్యతను తెలియజేసేవి. ఉదాహరణ ఏంటి అని చూసినట్లయితే స్మారక రాతిపై ముద్రించబడిన ఓడ రూపం. స్మారక రాతిపై ముద్రించబడిన ఓడ రూపం ఎక్కడ కనపడింది?
గోవా యొక్క వస్తు ప్రదర్శనశాలలో ఉంది. ఆ స్మారక రాతిపై ముద్రించబడిన ఓడ రూపం అనేది గోవా వస్తు ప్రదర్శనశాలలో ఉంది. ఇది 10వ శతాబ్దం నాటికి చెందింది. ఈ గోవా వస్తు ప్రదర్శనశాలలో ఉన్న స్మారక ముద్ర అనేది 10వ శతాబ్దం నాటికి చెందింది. తర్వాత సిల్క్ మార్గాలు. ఇవి ప్రపంచ వారధులుగా ఉండేవి. సిల్క్ మార్గాలు అనేవి చురుకైన వాణిజ్యానికి, ప్రపంచ దూరాల మధ్య సాంస్కృతిక అనుసంధానానికి ఈ సిల్క్ మార్గాలు అనేవి మంచి ఉదాహరణ. చురుకైన వాణిజ్యానికి, ప్రపంచ దూరాల మధ్య సాంస్కృతిక అనుసంధానానికి మంచి ఉదాహరణగా సిల్క్ మార్గాలు అనేవి ఉండేవి. పూర్వ ఆధునిక యుగంలో ఇవి చురుకైన వాణిజ్యానికి, సాంస్కృతిక అనుసంధానానికి ఉదాహరణగా ఉండేవి. ఇక్కడ 217వ గుహ. ఈ 217వ గుహ అనేది మొగావో గ్రోటోస్, గన్షు, ఇవి చైనాలో ఉన్న ప్రాంతాలు. ఈ గన్షు, మొగావో గ్రోటోస్లో 217వ గుహ అనేది అక్కడ కనపడింది. ఈ గుహలో 8వ శతాబ్దం నాటి సిల్క్ వ్యాపార మార్గం చెక్కబడింది. 217వ గుహలో 8వ శతాబ్దం నాటి సిల్క్ వ్యాపార మార్గం అనేది చెక్కబడింది. ఈ పేరు చైనా నుండి పడమటి దేశాలకు వెళ్ళే పట్టు సరుకుల ప్రాధాన్యతను తెలుపుతుంది. సిల్క్ మార్గం అనే పేరు చైనా నుండి పడమటి దేశాలకు వెళ్ళే పట్టు సరుకుల ప్రాధాన్యతను తెలుపుతుంది. సిల్క్ మార్గాల యొక్క ఏర్పాటు ఉద్దేశం ఏంటి అని చూస్తే, భూ సముద్ర మార్గాల ద్వారా ఆసియా భూభాగాలను సన్నిహితం చేయడం. సిల్క్ మార్గాలు ఎందుకు ఏర్పాటు చేశారు? భూమార్గము, సముద్ర మార్గాల ద్వారా ఆసియా భూభాగాన్ని సన్నిహితం చేయడం, ఇది ఉద్దేశం. ఆసియా ఖండాన్ని ఐరోపా, ఉత్తరాఫ్రికాలతో కలపడం. ఇవి క్రీస్తు శకం 15వ శతాబ్దం వరకు కూడా వర్ధిల్లాయి. సిల్క్ మార్గాలు అనేవి క్రీస్తు శకం 15వ శతాబ్దం వరకు కూడా వర్ధిల్లాయి. ఈ మార్గంలో ప్రయాణించిన వాణిజ్య వస్తువులు, ముఖ్యంగా ఈ సిల్క్ మార్గంలో ఏ వస్తువులను తీసుకెళ్తూ ఉండేవారంటే, చైనా నుండి కుండలు, భారతదేశం ఆగ్నేయాసియాల నుండి వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు. భారతదేశము ఆగ్నేయాసియా ప్రాంతాల నుంచి వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు ఇవి సరఫరా అయితే ఉండేవి. అయితే వీటికి బదులుగా బంగారం, వెండి, విలువైన లోహాలు ఐరోపా నుండి ఆసియాకు వచ్చేవి. బంగారము, వెండి, విలువైన లోహాలు ఐరోపా ప్రాంతం నుండి ఆసియాకు వచ్చేవి. ఇక్కడ బౌద్ధం. తూర్పు భారతదేశంలో ఈ బౌద్ధం అనేది వ్యాపించింది. అన్ని మతాల కంటే కూడా ముందు ఈ సిల్క్ మార్గాల గుండా పలు దిశలలో బౌద్ధం అనేది విస్తరించింది. అన్ని మతాల కంటే ముందు సిల్క్ మార్గాల గుండా పలు దిశలలో ఈ బౌద్ధం విస్తరించిన తరువాత క్రైస్తవ మిషనరీలు, మహమ్మదీయ మత బోధకులు ఈ మార్గాల గుండా ఆసియాకు ప్రయాణించారు. అంటే మొట్టమొదట తూర్పు భారతదేశంలో వ్యాపించిన మతం ఏది అంటే బౌద్ధ మతం. తర్వాత ఆహార ప్రయాణాలు. సుదూర ప్రాంతాల మధ్య సాంస్కృతిక మార్పిడికి మంచి ఉదాహరణగా ఆహారాన్ని పేర్కొంటారు. ఇక్కడ నూడిల్స్ చైనా నుండి పడమటి దేశాలకు ప్రయాణించి స్పగెట్టీగా మారాయి అని భావిస్తారు నూడిల్స్ని. అంటే నూడిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? చైనా నుంచి. ఈ చైనా ప్రాంతం నుండి నూడిల్స్ పడమటి దేశాలకు ప్రయాణం చేసి స్పగెట్టీగా మారాయి అని భావించడం జరుగుతుంది. అదేవిధంగా పాస్తా. అరబ్ వ్యాపారులు 5వ శతాబ్దంలో ఈ పాస్తాను సిసిలీకి తీసుకెళ్ళి ఉండొచ్చు. సిసిలీ అనేది ఇటలీలోని ఒక దీవి. తర్వాత కొలంబస్, ఇతడు అమెరికాను కొనుక్కున్నాడు. ఈ అమెరికాను కొనుక్కున్న తర్వాత అమెరికా అనేది 3 భాగాలుగా ఉంది. ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, కరేబియన్ దీవులు. ఈ ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, కరేబియన్ దీవులు అమెరికాలో భాగాలుగా ఉన్నాయి. ఐరోపా, ఆసియాలలో ప్రవేశపెట్టబడిన కూరగాయలు ఏంటి? అమెరికా నుంచి ఐరోపా ప్రాంతము, ఆసియా ప్రాంతాలలో ప్రవేశపెట్టబడిన కూరగాయలు ఏంటి? బంగాళదుంపలు. 1845-49 మధ్యకాలంలో ఈ బంగాళదుంపలు, సోయా, వేరుశనగ, మొక్కజొన్న, టమాటా, మిరప, చిలకడ దుంపలు. బంగాళదుంప, సోయా, వేరుశనగ, మొక్కజొన్న, టమాటా, మిరప, చిలకడ దుంపలు ఇవన్నీ కూడా అమెరికా ప్రాంతం నుంచి ఐరోపాకు, ఆసియాకు తీసుకురావడం జరిగింది. ఇక్కడ బంగాళదుంపలు చూసినట్లయితే ముఖ్యంగా ఈ బంగాళదుంపలు అనేవి ఐర్లాండ్ ప్రాంతంలో అత్యంత పేదలు ఎవరైతే ఉంటారో వారి ఆహారంగా ఈ బంగాళదుంపలను చెప్పడం జరిగింది.
ఐర్లాండ్ ప్రాంతంలో అత్యంత పేదల ఆహారం ఏది అంటే బంగాళదుంపలు. అయితే ఈ బంగాళదుంపలకు 1840 సంవత్సరంలో తెగులు రావడం జరిగింది. బంగాళదుంపల పంటకు 1840 సంవత్సరంలో తెగులు రావడం జరిగింది. ఈ తెగులు వల్ల ఈ పంట అంతా నాశనం అయిపోయింది. ఈ అత్యంత పేదల ఆహారంగా ఉన్న బంగాళదుంప ఎప్పుడైతే నాశనం అయిపోయిందో ఆహారం లేక 10 లక్షల మంది ఐర్లాండ్ ప్రజలు తిండి లేక మరణించారు. అయితే ఆకలిని తట్టుకోలేక 20 లక్షల మంది వలస వెళ్ళిపోయారు. మన ఆహార పదార్థాలన్నీ అమెరికన్ ఇండియన్స్ నుంచి వచ్చినవే. మనం తినే ఆహార పదార్థాలన్నీ కూడా అమెరికన్ ఇండియన్స్ నుంచి వచ్చినవే. తర్వాత బుక్ ఆఫ్ మార్వెల్స్. ఈ బుక్ ఆఫ్ మార్వెల్స్ అనేది మార్కో పోలో యొక్క గ్రంథం. ఇప్పుడు రాయబడింది ఇది అంటే 15వ శతాబ్దంలో. తర్వాత ఆక్రమణ, వ్యాధి మరియు వ్యాపారం. ఆక్రమణ, వ్యాధి మరియు వ్యాపారం. భారత ఉపఖండం ఆచారాలకు కేంద్రంగా ఉంటూ వ్యవస్థలకు కీలక బిందువుగా మారింది. భారతదేశ ఉపఖండం అనేది ఆచారాలకు కేంద్రంగా ఉంటూ వ్యవస్థలకు కీలక బిందువుగా మారింది. ఇక్కడ అమెరికాలో 16వ శతాబ్దం నుండి స్పెయిన్, పోర్చుగీస్ వారు వీరి యొక్క వలసవాదం ప్రారంభమైంది. వీరితో పాటు ఐరోపా వారి శరీరంలో ఉన్నటువంటి మశూచి క్రిములు కూడా అమెరికాలో ప్రవేశించాయి. ఎప్పుడైతే పోర్చుగీస్ వారు, స్పెయిన్ వారు అమెరికాలో వలసలు ప్రారంభించడం మొదలుపెట్టారో ఈ ఐరోపా వారి శరీరంలో ఉన్న మశూచి క్రిములు కూడా అమెరికాలోకి ప్రవేశించాయి. ఈ మశూచి అనేది ప్రాణాంతక వ్యాధిగా నిరూపించబడింది. విశాల భూభాగాలు, పంటలు, ఖనిజాలు అమెరికాలో ప్రజల జీవితాన్ని మార్చివేశాయి. విశాలమైన భూభాగాలు, పంటలు, ఖనిజాలు ఇవి ప్రజల యొక్క జీవితాన్ని మార్చివేశాయి. అదేవిధంగా పెరు, మెక్సికో. వెండి లోహగనులు పెరు, మెక్సికోలో ఎక్కువగా ఉన్నాయి. వెండి లోహగనులు పెరు, మెక్సికోలో ఎక్కువగా ఉన్నాయి. వెనిస్ తూర్పు దేశాల వర్తకులు వస్తు మార్పిడి చేసుకుంటున్న దృశ్యాన్ని వివరించాడు. వెనిస్ తూర్పు దేశాల వర్తకులు వస్తు మార్పిడి చేసుకుంటున్న దృశ్యాన్ని వివరించడం జరిగింది. ఈ గనుల ద్వారా ఐరోపా వారు తమ సంపద పెంచుకున్నారు. ఈ సంపదే ఆసియాతో వ్యాపారం అభివృద్ధి చేసుకునేలా ఐరోపా వారిని ప్రోత్సహించింది. పెరు, మెక్సికో ఈ గనులలో ఉన్న సంపద ఆసియాతో వ్యాపారం అభివృద్ధి చేసుకునేలా ఐరోపా వారిని పురుగొల్పింది. ఎల్ డొరాడో. ఈ ఎల్ డొరాడో అనేది అమెరికా నగరం, దక్షిణ అమెరికాలో ఒక నగరం. ఇది బంగారానికి ప్రసిద్ధి. ఎల్ డొరాడో అనేది బంగారానికి ప్రసిద్ధి 17వ శతాబ్దంలో. అదేవిధంగా జాన్ విన్ థోర్ఫ్. న్యూ ఇంగ్లాండ్లో మసాచ్యూసెట్స్ బే కాలనీ మొదటి గవర్నర్ జాన్ విన్ థోర్ఫ్. న్యూ ఇంగ్లాండ్లో మసాచ్యూసెట్స్ యొక్క బే కాలనీ మొదటి గవర్నర్. మే 1634లో ఈయన ఇలా రాశాడు. ఏమని? వలస రాజ్య స్థాపకులకు మశూచి అనేది దేవుని ఆశీర్వాదానికి సంకేతం. వలస రాజ్య స్థాపకులకు మశూచి దేవుని ఆశీర్వాదానికి సంకేతం. స్థానికులు అమెరికాలో ఈ మశూచి వలన దాదాపు అంతరించిపోయారు. మన ఆధీనంలో భూమిని భగవంతుడు మనకు సంపూర్ణంగా అప్పగించాడు అని చెప్పేసి ఇంగ్లాండ్ మసాచ్యూసెట్స్ గవర్నర్ అయిన జాన్ విన్థోర్ఫ్ రాయడం జరిగింది 1634లో. ఆధారం ఏంటని చూస్తే ఆల్ఫ్రెడ్ క్రాస్బీ రచన ఎకలాజికల్ ఇంపీరియలిజం. ఆల్ఫ్రెడ్ క్రాస్బీ ఇతను రచించిన ఎకలాజికల్ ఇంపీరియలిజం. దీని ఆధారంగా ఈ విషయం మనకు తెలుస్తుంది. తర్వాత 1815, 1914 అంతర్జాతీయ ఆర్థిక లావాదేవీలలో ఆర్థికవేత్తలు 3 రకాల ప్రవాహాలు గుర్తించారు. అంతర్జాతీయ ఆర్థిక లావాదేవీలలో ఆర్థికవేత్తలు 3 రకాల ప్రవాహాలు గుర్తించారు. ఒకటి వస్త్రాలు, గోధుమలు వంటి వస్తువుల వ్యాపారానికి సంబంధించినవి. వస్త్రాలు, గోధుమలు ఇటువంటి వస్తు వ్యాపారానికి సంబంధించినవి. రెండవది ఉద్యోగాల అన్వేషణ కొరకు ప్రజలు తరలి వెళ్ళడం. మూడవది పెట్టుబడి నిమిత్తము మూలధనం దూర ప్రాంతాలకు తరలి వెళ్ళడం. అంటే మూలధనం వెళ్ళడం, అదేవిధంగా ఉద్యోగాల అన్వేషణ కొరకు ప్రజలు వెళ్ళడం, వస్త్రాలు, గోధుమలు వంటి వస్తువుల వ్యాపారానికి సంబంధించినవి. ఇలా 3 రకాల ప్రవాహాలు గుర్తించడం జరిగింది.
1820, 1914 మధ్య 25 నుంచి 40 రెట్ల వ్యాపారం అనేది వృద్ధి చెందింది. 1820, 19, 14 మధ్య 25 నుంచి 40 రెట్ల వ్యాపారం వృద్ధి చెందింది అని అంచనా వేయడం జరిగింది. ఈ వ్యాపారంలో 60% వరకు ప్రాథమిక ఉత్పత్తులే ఉన్నాయి. అంటే ముఖ్యంగా ప్రాథమిక ఉత్పత్తులలో గోధుమ, పత్తి, బొగ్గు ఇటువంటివి 60% వరకు ఉన్నాయి. తర్వాత ఆర్థిక వ్యవస్థ రూపుదిద్దుకొనుట. బ్రిటన్ ప్రాంతం 18వ శతాబ్దం చివరి కాలంలో ఆహార ధాన్యాలకు డిమాండ్ పెరిగింది. బ్రిటన్లో 18వ శతాబ్దం యొక్క చివరి ప్రాంతంలో ఆహార ధాన్యాలకు డిమాండ్ పెరిగింది. ఎందుకు పెరిగింది అంటే జనాభా పెరుగుదల వల్ల. ఇక్కడ మొక్కజొన్న చట్టాలు, బ్రిటన్లో మొక్కజొన్న చట్టాలు, ప్రభుత్వం మొక్కజొన్న దిగుమతిని పరిమితం చేసింది ఈ మొక్కజొన్న చట్టాల ద్వారా. ఈ మొక్కజొన్న చట్టాలు చేయడానికి కారణం ఏంటి? భూస్వామ్య వర్గాలు బ్రిటన్ ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయడం వల్ల. భూస్వామ్య వర్గాలు బ్రిటన్ ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయడం వల్ల మొక్కజొన్న చట్టాలను విధించడం జరిగింది. ఈ ప్రభుత్వం మొక్కజొన్న చట్టాల దిగుమతిని పరిమితం చేసింది ఈ చట్టాల ద్వారా. పారిశ్రామికవేత్తలు, పట్టణవాసులు ఈ చట్టాలు రద్దు చేయాలి అని ఒత్తిడి చేశారు. చట్టాలు రద్దు చేయబడిన తర్వాత బ్రిటన్లో ఉత్పత్తి అయ్యే మొక్కజొన్న కంటే చౌకగా ఆహారం అనేది దిగుమతి చేయబడింది. చట్టాలు రద్దు చేయబడిన తర్వాత బ్రిటన్లో ఉత్పత్తి అయ్యే మొక్కజొన్న కంటే చౌకగా ఆహారం అనేది దిగుమతి చేయబడేది. విశాల ప్రాంతాలు సాగు చేయకుండా వదిలివేయబడింది. ప్రజలు గుంపులుగా ఇతర దేశాలకు వలస వెళ్ళారు. ఈ మొక్కజొన్న చట్టాల వల్ల విశాల ప్రాంతాలు సాగు చేయకుండా వదిలివేయబడ్డాయి. ఎందుకని? విశాల ప్రాంతాలు సాగు చేయకుండా వదిలివేయబడ్డాయి. చట్టాలు రద్దు చేయబడిన తర్వాత బ్రిటన్లో ఉత్పత్తి అయ్యే మొక్కజొన్న కంటే చౌకగా ఆహారం దిగుమతి కావడం వల్ల చాలామంది మొక్కజొన్న ఉత్పత్తి చేయడం విడిచిపెట్టేసి ఆ ప్రాంతాలు సాగు చేయకుండా వదిలేశారు. ప్రజలందరూ కూడా గుంపులుగా ఇతర దేశాలకు వలస వెళ్ళారు. ఆస్ట్రేలియా, అమెరికా వంటి దేశాలకు వలస వెళ్ళడం జరిగింది. 19వ శతాబ్దంలో సుమారు 50 మిలియన్స్ ప్రజలు ఈ పై దేశాలకు వలస వెళ్ళారు. ఆస్ట్రేలియా, అమెరికా వంటి దేశాలకు 19వ శతాబ్దంలో సుమారు 50 మిలియన్స్ ప్రజలు వలస వెళ్ళారు. ప్రపంచవ్యాప్తంగా 150 మిలియన్స్ మంది వలసలు వెళ్ళి ఉంటారు అని అంచనా వేయబడింది. 150 మిలియన్స్ మంది వలసలు వెళ్ళి ఉంటారని అంచనా వేయబడింది. ఈ చిత్రాన్ని 1869లో ఎండబ్ల్యూ రిడ్లీ చిత్రించాడు. నౌకలలో ఎక్కడానికి సిద్ధంగా ఉన్న ఐర్లాండ్ వలసదారుల చిత్రాన్ని చిత్రించింది మైకేల్ ఫిట్జ్ గెరాల్డ్ 1874లో. నౌకలలో వలస వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న ఐర్లాండ్ వలసదారులను చిత్రించింది ఎవరు అంటే మైకేల్ ఫిట్జ్ గెరాల్డ్ 1874లో. ఈ విధంగా 1890 నాటికి ప్రపంచ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ రూపుదిద్దుకుంది. భారతదేశంలో చూసినట్లయితే కాలువల కాలనీలు ఎక్కడ? పశ్చిమ పంజాబ్ ప్రాంతంలో బ్రిటిష్ ప్రభుత్వం సాగు కాలువలు నిర్మించి బీడు భూములను వ్యవసాయ క్షేత్రాలుగా మార్చింది. సాగు కాలువలు నిర్మించి బీడు భూములన్నీ కూడా వ్యవసాయ క్షేత్రాలుగా మార్చింది. వీటినే కాలువల కాలనీలు అంటారు. ఈ ప్రాంతాలలో గోధుమ, పత్తి పండించి ఎగుమతి చేసేవారు. తర్వాత సాంకేతికత పాత్ర. ఇక్కడ వలసవాదం కొత్త పెట్టుబడులను ఆకర్షించింది. మెరుగైన రవాణాను ప్రోత్సహించింది వలసవాదం. అంతేకాకుండా వేగవంతమైన రైల్వేలు, తక్కువ బరువు గల బోగీలు, వారరేవులకు దూరంగా ఉండే వ్యవసాయ క్షేత్రాల నుంచి తుది మార్కెట్ల వరకు కూడా ఆహారాన్ని చౌకగా వేగంగా చేర్చడానికి సహాయపడింది ఈ వేగవంతమైన రైల్వే వ్యవస్థ. 19వ శతాబ్దం చివరిలో బెర్లిన్లో సమావేశం 1885లో ఐరోపా వారి చేత 19వ శతాబ్దంలో 1885లో ఐరోపా వారి చేత బెర్లిన్లో సమావేశం అనేది నిర్వహించబడింది. ఎందుకు? ఆఫ్రికాను పంచుకునే నిమిత్తం బెర్లిన్లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బ్రిటన్, ఫ్రాన్సులు విశాల భూభాగాలను కలుపుకున్నాయి. ఆఫ్రికా ప్రాంతంలో బ్రిటన్, ఫ్రాన్సులు విశాల భూభాగాలను కలుపుకున్నాయి. అమెరికా వలసవాద దేశం అయ్యింది. ఇప్పుడు 1890వ సంవత్సరంలో స్పెయిన్ ఆధీనంలో వలసలను స్వాధీనం చేసుకోవడం ద్వారా స్పెయిన్ ఆధీనంలో ఉన్న వలసలను
స్వాధీనం చేసుకోవడం ద్వారా అమెరికా వలసవాద దేశం అయ్యింది 1890 సంవత్సరంలో. మధ్య ఆఫ్రికాలో లివింగ్స్టన్, ఈయన క్రైస్తవ మత ప్రచారకుడు మరియు అన్వేషకుడు. మధ్య ఆఫ్రికాల ప్రాంతంలో లివింగ్స్టన్ క్రైస్తవ మత ప్రచారకుడు, అన్వేషకుడు. ఈయన చాలా కాలం ఆఫ్రికాలో అన్వేషకునిగా ఉండిపోయాడు. తర్వాత సర్ హెన్రీ మార్టన్ స్టాన్లీ, ఈయన కూడా పాత్రికేయుడు, అన్వేషకుడు. న్యూయార్క్ హెరాల్డ్ పత్రిక వారు ఈ లివింగ్స్టన్ను వెతకడానికి, ఆఫ్రికాలో చాలా కాలం ఉండిపోయిన లివింగ్స్టన్ను వెతకడానికి సర్ హెన్రీ మార్టన్ స్టాన్లీని ఆఫ్రికాకు పంపించారు. ఈ స్టాన్లీ ఆయుధాలు, యుద్ధవీరులతో స్థానిక తెగలను జయించి ఆఫ్రికా గడ్డి భూములు అన్వేషించాడు. వేర్వేరు ప్రాంత పటాలు తయారు చేశాడు మార్టన్ స్టాన్లీ. దీనికి ఆధారం ఏంటి? ఇల్లస్ట్రేటెడ్ లండన్ న్యూస్ 1870. తర్వాత మాంసం వ్యాపారం. 1870 వరకు జంతువులను సజీవంగానే అమెరికా నుండి ఐరోపాకు ఓడల ద్వారా తొలగించేవారు. జంతువులను అమెరికా ప్రాంతం నుంచి ఐరోపా ప్రాంతానికి 1870 సంవత్సరం వరకు కూడా జంతువులను సజీవంగానే ఓడల్లో తరలించేవారు. నూతన సాంకేతిక శీతలీకరణ గల ఓడలు ఎప్పుడైతే అందుబాటులోకి వచ్చాయో అప్పటి నుంచి సజీవంగా ఉన్న జంతువులను కాకుండా వాటి యొక్క మాంసాన్ని, ఆ జంతువుల మాంసాన్ని ఎగుమతి చేయడం ప్రారంభించారు. ప్రస్తుతం జంతువులు బాగా లభించే అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలలోనే వాటిని వధించి మాంస రూపంలో ఐరోపాకి ఎగుమతి చేస్తున్నారు. ఏ ప్రాంతం నుంచి? అమెరికా ప్రాంతము, ఆస్ట్రేలియా ప్రాంతము, న్యూజిలాండ్ ప్రాంతంలో జంతువులు ఎక్కువగా లభిస్తున్నాయి. ఆ జంతువులు లభించే ప్రాంతంలోనే వాటిని వధించి ఆ మాంసాన్ని ఐరోపాకు ఎగుమతి చేస్తున్నారు ప్రస్తుతం. అదేవిధంగా స్మిత్ ఫీల్డ్ క్లబ్, ఇది లండన్లో ఉంది. స్మిత్ ఫీల్డ్ క్లబ్ లండన్లో ఉంది. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన పశువుల సంత. స్మిత్ ఫీల్డ్ క్లబ్ ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన పశువుల సంత. ఇక్కడ అతిపెద్ద కోళ్ల పెంపక కేంద్రం, మాంసం మార్కెట్టు ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో అతిపెద్ద కోళ్ల పెంపక కేంద్రం ఒకటి, మాంసం మార్కెట్టు ఏర్పాటు చేశారు. 19వ శతాబ్దం మధ్యలో ఇది రైల్వే మార్గంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రైల్వే మార్గం స్మిత్ ఫీల్డ్ను ప్రపంచంలో మాంసం సరఫరా కేంద్రాలతో కలిపింది. ఈ రైల్వే మార్గంలో ఏర్పాటు చేయడం వల్ల ఈ రైల్వే మార్గం స్మిత్ ఫీల్డ్ను ప్రపంచంలో మాంసం సరఫరా కేంద్రాలతో కలిపింది. తర్వాత రెండర్ ఫెస్ట్, దీనిని పశువుల ప్లేగు అని పేర్కొంటారు. రెండర్ పెస్ట్ అనేది ఒక వ్యాధి, పశువులకు వచ్చే ప్లేగు వ్యాధి. ఇది 1880 సంవత్సరం చివరిలో ప్రవేశించింది. పశువులకు వచ్చే ప్లేగు వ్యాధి 1880 చివరిలో ప్రవేశించింది. ఈ వ్యాధి ప్రవేశించిన ప్రదేశాలలో 90% వరకు కూడా పశువులు మరణించాయి. 90% వరకు పశువులు మరణించాయి. మిగిలిన పశువుల మీద ఐరోపా వారు నియంత్రణ సాగించారు. ఇలా పశువులన్నీ కూడా ఐరోపా ఆధీనంలో ఉండడం వల్ల అది సింపుల్గా ఆఫ్రికా వారిని లొంగదీసుకునేలా చేసింది. ఇటలీ సైనికులు తూర్పు ఆఫ్రికాలో ఎరిత్రియా ప్రాంతానికి దండయాత్రకు వచ్చిన సమయం. ఇటలీ సైనికులు తూర్పు ఆఫ్రికాలోని ఎరిత్రియా మీదకి వచ్చారు దండయాత్రకి. వీరికి మొదట ఈ వ్యాధి సోకింది. రెండర్ ఫెస్ట్ అనే వ్యాధి మొదట ఎవరికి సోకింది? ఇటలీ సైనికులకు సోకింది. ఇటలీ సైనికులకు ఎలా సోకింది అంటే, బ్రిటిష్ ఆసియా నుండి ఆహారం కొరకు దిగుమతి చేసుకున్న వ్యాధి సోకిన పశువుల ద్వారా ఇటలీ సైనికులకు సోకింది. వారు బ్రిటిష్ ఆసియా నుండి ఆహారం కొరకు వ్యాధి సోకిన పశువులను దిగుమతి చేసుకున్నారు. ఆ పశువుల ద్వారా ఇటలీ సైనికులకు ఈ వ్యాధి మొట్టమొదట సోకింది. ఇక్కడ ఆఫ్రికా ఖండం, ఇక్కడ 1890లో ఈ ఆఫ్రికా ఖండంలో ఈ వ్యాధి చాలా వేగంగా వ్యాపించింది. 1890 సంవత్సరంలో 1892లో ఆఫ్రికాలో అట్లాంటిక్ తీరానికి చేరింది.
5 సంవత్సరాల తర్వాత ఈ వ్యాధి కేప్కి చేరింది. ఈ కేప్ అనే ప్రాంతం దక్షిణాఫ్రికాలో ఉన్న చిట్ట చివరి ప్రాంతం. కేప్ అనేది దక్షిణాఫ్రికా ప్రాంతంలో ఉన్న చిట్ట చివరి ప్రాంతం. ఇది చారిత్రకంగా భూమి సమృద్ధిగా ఉండి తక్కువ జనాభా గల ఖండం ఏది అంటే ఆఫ్రికా. భూమి సమృద్ధిగా ఉంది, జనాభా తక్కువగా ఉంది. అటువంటి ఖండము ఆఫ్రికా. ప్రజలకు చాలా కాలము భూమి, పశు సంపద జీవనాధారంగా ఉంది. ఎక్కడ? ఆఫ్రికా ప్రాంతంలో చాలా కాలం భూమి, పశు సంపద ఇదే జీవనాధారం. 19వ శతాబ్దం చివరి కాలంలో ఐరోపా వారు ఆఫ్రికాలో లభించే భూమి, ఖనిజాలకు ఆకర్షితులైనారు. ఇక్కడ బంగారు ఉత్పత్తి. ఈ యొక్క ఆఫ్రికా ప్రాంతంలో ట్రాన్స్వాల్ బంగారు గనులలో బంగారం అనేది ఉత్పత్తి అయ్యేది. ట్రాన్స్వాల్ బంగారు గనులలో ఉత్పత్తి అయ్యేది. దీనికి ఆధారం ఏంటంటే ది గ్రాఫిక్ 1887 ప్రకారం. ది గ్రాఫిక్ 1887 ప్రకారము ట్రాన్స్వాల్లో బంగారు గనులలో బంగారం అనేది ఉత్పత్తి అయ్యేది. ఈ గనులను చేరడానికి విల్గే నదిని దాటడం ద్వారా వేగంగా చేరుకునేవారు. బంగారు గనులను ఆఫ్రికాలో చేరడానికి ఏ నది దాటేవారు అంటే విల్గే నది దాటి వెళ్ళేవారు. ఐరోపా వారు విట్ వాటర్ స్టాండ్ ప్రాంతంలో కూడా బంగారు గనిని కనుక్కున్నారు. 1890 నాటికి ప్రపంచ బంగారం ఉత్పత్తిలో దక్షిణాఫ్రికా నుండి 20% పైగా జరిగేది. 1890 సంవత్సరం నాటికి ప్రపంచ బంగారు ఉత్పత్తులు దక్షిణాఫ్రికా ప్రాంతం నుండి 20% వరకు కూడా ఉత్పత్తి అనేది జరిగేది. అదేవిధంగా ఆఫ్రికాలో వారసత్వ చట్టాలు ఐరోపా వారు కట్టు బానిసల కోసం ఎదురు చూస్తున్న సమయం అది. కట్టు బానిసలు అంటే జీవితాంతము కూడా బానిస బతుకులోనే జీవించడానికి ఎవరు దొరుకుతారా అని ఎదురు చూస్తున్న సమయం. ఈ వారసత్వ చట్టాల ప్రకారము ఒక కుటుంబం నుండి ఒకరు మాత్రమే భూమిని వారసత్వంగా పొందే అనుమతి ఉండేది. ఇలా ఒక కుటుంబానికి సంబంధించిన వారు ఆ కుటుంబంలో ఎంతమంది ఉన్నా కానీ ఆ కుటుంబానికి సంబంధించిన భూమి ఒక్కరికి మాత్రమే చెందేది. మిగిలిన వారు మిగిలిన వారు కార్మిక మార్కెట్లోకి బలవంతంగా నెట్టబడేవారు. ఎందుకు? ఆ కాలంలో కట్టుబానిసలు కావాలి ఐరోపా వారికి. కాబట్టి వారసత్వ చట్టాలు తీసుకొచ్చారు. ఈ చట్టాల ప్రకారము కుటుంబంలో ఎంతమంది ఉన్నామో కానీ ఆస్తి అంతా కూడా ఒక వ్యక్తికే చెందే విధంగా ఈ చట్టాలు ఉన్నాయి. ఆ కుటుంబంలో ఒక వ్యక్తే ఆస్తి తీసుకోవడం వల్ల మిగిలిన వ్యక్తులందరూ కూడా కార్మిక మార్కెట్లోకి నెట్టబడేవారు. తద్వారా వీరికి కట్టు బానిసలు అనేవారు. ఈ బానిసలు ఎక్కువగా వీరు పొందుతూ ఉండేవారు బానిసలను. గని కార్మికులు నిర్ణీత సరిహద్దులకు పరిమితం చేయబడ్డారు. అదే సమయంలో రెండర్ఫెస్ట్ అనే వ్యాధి పశువులకు వచ్చింది. ప్రజల జీవనోపాధుల మీద భయంకర ప్రభావాన్ని చూపింది. వలస సమాజాలపై ఐరోపా వారి విస్తృత సామ్రాజ్యవాద ప్రభావానికి ఇది ఒక మంచి ఉదాహరణ. రెండర్ఫెస్ట్ అనే వ్యాధి వలస సమాజాల మీద ఐరోపా వారు విస్తృత సామ్రాజ్యవాద ప్రభావానికి ఒక మంచి ఉదాహరణగా చెప్పబడింది. భారతదేశం నుండి ఒప్పంద కార్మికుల వలస భారతదేశం నుండి 19వ శతాబ్దంలో లక్షలాది మంది కార్మికులు పనులకు వలస వెళ్ళడం జరిగింది. వీరందరికీ కూడా ఆ కాలంలో నెంబర్ ప్లేట్లను కేటాయించేవారు. ఈ నెంబర్ ప్లేట్లు ఆ నెంబర్ను వాటిని మాత్రమే ఈ యజమానులు ఉచ్చరించేవారు కానీ ఆ వ్యక్తి యొక్క పేర్లు పట్టించుకునేవారు కాదు. అంటే ఆ వ్యక్తులకు ఇచ్చిన నెంబర్లతోనే వారిని ఉచ్చరించేవారు, వారి పేర్లను పట్టించుకునేవారు కాదు. 5 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చేటట్టు ఇక్కడ ఒప్పంద పత్రంలో పేర్కొన్నారు. అంటే ఒక్కసారి ఇలా వెళ్ళినట్లయితే వలస 5 సంవత్సరాల వరకు కూడా రావడానికి అవకాశం ఉండేది కాదు. అది కూడా వారికి నెంబర్ ప్లేట్లని కేటాయించేవారు. ఈ నెంబర్లతోనే వారిని పిలుస్తూ ఉండేవారు. అంతేగాని వారి పేర్లు మాత్రం పట్టించుకునేవారు కాదు. ఎక్కువ మంది కరీబియన్ దీవులు, మారిషస్, ఫిజీలకు ఏ ప్రాంతాల నుంచి వెళ్ళారు భారతదేశంలో అంటే తూర్పు ఉత్తరప్రదేశ్, బీహారు, మధ్య భారతదేశం. తూర్పు ఉత్తరప్రదేశ్, బీహారు, మధ్య భారతదేశం ఈ ప్రాంతాల నుంచి కరీబియన్ దీవులు, మారిషస్, ఫిజీలకు వలస వెళ్ళేవారు. కరీబియన్ దీవులలో
ఉన్న భాగాలు ఏంటి అంటే ట్రినిడాడ్, గయానా, సురినామ్. ట్రినిడాడ్, గయానా, సురినామ్ భాగాలు అనేవి కరేబియన్ దీవులలో ఉన్నాయి. అదేవిధంగా సిలోన్, మలయా ప్రాంతాలు. ఈ ప్రాంతాలకు భారతదేశం నుండి తమిళనాడులో ఉన్న కరువు జిల్లాలకు చెందిన వారు వెళ్ళారు. ఉత్తర ప్రదేశ్, బీహారు, మధ్య భారతదేశం నుండి ఏమో కరేబియన్ దీవులు, మారిషస్, ఫిజీలకు వెళితే ఈ యొక్క తమిళనాడు ప్రాంతం నుండి సిలోను, మలయా ప్రాంతాలకు వెళ్ళేవారు. అస్సాంలో ఒప్పంద కార్మికులను తేయాకు తోటలో నియమించుకున్నారు. అస్సాం ప్రాంతంలో ఒప్పంద కార్మికులను తేయాకు తోటలో నియమించుకున్నారు. ఇలా ఒప్పంద కార్మికుల వలసకు ఉదాహరణ ఏంటి అని చూస్తే కోకో తోటలో పనిచేస్తున్న ఒప్పంద కార్మికులు. ఇక ట్రినిడాడ్, ఈ ట్రినిడాడ్లో మొహరం పండుగ. ఈ పండుగ అన్ని జాతులు, మతాలు, కార్మికులు కలిసి జరుపుకునే వార్షిక పండుగ. ట్రినిడాడ్ ప్రాంతంలో అన్ని జాతులు, అన్ని రకాల కార్మికులు కలిసి జరుపుకునే వార్షిక పండుగే మొహరం పండుగ. ఈ పండుగ తర్వాత కాలంలో హోసేగా రూపాంతరం చెందింది. మొహరం పండుగ హోసేగా రూపాంతరం చెందింది. అదేవిధంగా ట్రినిడాడ్లో చట్నీ సంగీతం. ఈ చట్నీ సంగీతం అనేది ట్రినిడాడ్, గయానాలో ప్రసిద్ధి పొందింది. ట్రినిడాడ్, గయానాలో చట్నీ సంగీతం ప్రసిద్ధి పొందింది. ఒప్పంద కార్మికులు అనుభవం నుండి ఉద్భవించిన సృజనాత్మక సమకాలీన వ్యక్తీకరణే ఈ చట్నీ సంగీతం. ఆ కార్మికుల యొక్క అనుభవం నుండి ఉద్భవించిన సృజనాత్మక సమకాలీన వ్యక్తీకరణ. అదేవిధంగా రాస్తా ఫారియనిజం, ఇది నిరసన మతం. భారత వలసదారులకు కరేబియన్ దీవులకు మధ్య సాంస్కృతిక సంబంధాలను ఈ రాస్తా ఫారియనిజం అనేది ప్రతిబింబిస్తుంది. వలసదారులకు కరేబియన్ దీవులకు మధ్య సాంస్కృతిక సంబంధాలను రాస్తా ఫారియనిజం ప్రతిబింబిస్తుంది. రెగెస్టార్ బాబ్ మార్లేచే ఈ రాస్తా ఫారియనిజం ప్రాచుర్యంలోకి తేగబడింది. రెగెస్టార్ బాబ్ మార్లే వీరిచే రాస్తా ఫారియనిజం అనేది వెలుగులోకి లేదా ప్రాచుర్యంలోకి తేబడింది. ఈ రెగెస్టార్ బాబ్ మార్లే అనేవారు జమైకాకు చెందినవారు. తర్వాత భారత సంతతికి చెందిన ఒప్పంద కార్మికులలో ప్రముఖులు ఎవరు? ఇలా భారతదేశం నుండి ఈ యొక్క ప్రాంతానికి వలస వెళ్ళి అక్కడ ఒప్పంద కార్మికులుగా ఉన్న వారిలో ప్రముఖులు ఎవరు అంటే విఎస్ నైపాల్. ఈయన నోబెల్ బహుమతి పొందిన రచయిత. ఏ రచనకు నోబెల్ ప్రైజ్ వచ్చింది అంటే హాఫ్ ఏ లైఫ్ అనే నవలకు. హాఫ్ ఏ లైఫ్ అనే నవలకు విఎస్ నైపాల్కు నోబెల్ బహుమతి రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ యొక్క పాయింట్ టెక్స్ట్ బుక్ నుండి కాకుండా సేకరించి మీకు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇతనుకు నోబెల్ బహుమతి పొందాడు అని చెప్పేసి పేర్కొన్నాడు. కాబట్టి ఏ నవలకు వస్తుందని అడిగే అవకాశం ఉంది కాబట్టి మీకు నెట్లోంచి ఇది సేకరించి ఇవ్వడం జరిగింది. ఇక్కడ తొలి నవలలు వారి నష్టాలు, పరాయీకరణ భావనను వర్ణించాయి. విఎస్ నైపాల్ యొక్క తొలి నవలలు ఆ యొక్క వలస కార్మికుల నష్టాలు, పరాయీకరణ భావనను వర్ణించాయి. అదేవిధంగా ఇలా భారత సంతతికి చెందిన ఒప్పంద కార్మికులలో మిగిలిన ప్రముఖులు ఎవరంటే వెస్టిండీస్ క్రికెటర్లు. ఎవరు? శివనారాయణ్ చంద్రపాల్, రామ్ నరేష్ శర్వాన్. శివనారాయణ చంద్రపాల్, రామ్ నరేష్ శర్వాన్ వీరు వెస్టిండీస్ క్రికెటర్లు. తర్వాత రామ్ నారాయణ్ తివారీ, ఈయన కూడా ఒప్పంద కార్మికుడు. ఈయన వాంగ్మూలంలో ఇలా పేర్కొన్నాడు. ఏమని? నా చేతులు గాయాలు కావడం వల్ల నేను వారం రోజులు పనిచేయలేకపోయాను. గాయాలు కావడం వల్ల చేతులు వారం రోజులు పనిచేయలేకపోయాను. 14 రోజులు నన్ను పని చేస్తలేదని చెప్పేసి జైలు పంపారు. పని సంతృప్తిగా లేకపోతే వేతనాలలో కోత విధించేవారు. కార్మికులందరూ కూడా భారంగా ఒప్పంద కాలం అంటే ఈ 5 సంవత్సరాల ఒప్పంద కాలం కూడా భారంగానే గడపవలసి వచ్చేది కార్మికులు అని రామ్ నారాయణ్ తివారీ వాంగ్మూలంలో పేర్కోవడం జరిగింది. 1921 సంవత్సరంలో ఈ విధానం రద్దు చేశారు. ఒప్పంద కార్మికుల వలసకు సంబంధించిన చట్ట విధానాలు అనేవి 1921లో
రద్దు చేయడం జరిగింది. తర్వాత భారతీయ వ్యాపారం. ఇక్కడ సూరత్ 17వ శతాబ్దము 18వ శతాబ్దం ప్రారంభం వరకు విదేశీ సముద్ర వ్యాపారానికి ప్రధాన కేంద్రంగా ఉండేది. సూరత్ అనే ప్రాంతం భారతదేశంలో 17-18వ శతాబ్దం ప్రారంభం. ఈ ప్రాంతం వరకు కూడా విదేశీ సముద్ర వ్యాపారానికి ప్రధాన కేంద్రం సూరత్. పత్తిని మన దేశం నుండి ఐరోపాకి ఎగుమతి చేస్తూ ఉండేవారు. ఎగుమతుల వాటా 1812లో 5%గా ఉంది. అది 1871కి 35% పెరిగింది. పత్తి యొక్క ఎగుమతి వాటా 1812లో 5% ఉంటే అది 71లో 35%కి పెరిగింది. వస్త్రానికి అద్దె నీలిరంగు చాలా కాలం పాటు ముఖ్య ఎగుమతిగా ఉంది. వస్త్రానికి అద్దె నీలిరంగు చాలా కాలం పాటు ముఖ్య ఎగుమతిగా ఉంది. ఇక్కడ వస్త్రాలు 1800 సంవత్సరంలో 30% నుండి 1815లో 15%కి ఎగుమతులు తగ్గాయి. వస్త్రాలు భారతదేశం నుండి వస్త్రాలు ఎగుమతులు తగ్గాయి. 1870లో ఈ నిష్పత్తి 3% కంటే తక్కువగా ఉంది. అంటే ఇక్కడ తయారైన వస్తువులకు గిరాకీ అనేది తగ్గింది. కానీ ముడి పదార్థం ఏదైతే ఉందో పత్తి అనేది, ఆ ముడి పదార్థానికి మాత్రం గిరాకీ అనేది పెరిగింది. అదేవిధంగా నల్లమందు 1820 నుంచి చైనాకు నల్లమందు ఎగుమతి వేగంగా పెరిగింది. ఎప్పటి నుంచి? 1820 సంవత్సరం నుంచి చైనాకు నల్లమందు యొక్క ఎగుమతి వేగంగా పెరిగింది. బ్రిటిష్ వారు నల్లమందును భారతదేశంలో పండించి ఈ భారతదేశం నుండి చైనాకు ఎగుమతి చేస్తూ ఉండేవారు బ్రిటిష్ వారు. వచ్చిన డబ్బుతో చైనా నుండి తేయాకు ఇతర సామాగ్రి దిగుమతి చేసుకునేవారు. ఈ నల్లమందు అమ్మగా వచ్చిన డబ్బుతో బ్రిటిష్ వారు తేయాకును ఇతర సామానాన్ని దిగుమతి చేసుకునేవారు. భారతదేశ వ్యాపారంలో వచ్చిన మిగులును తమ దేశంలో పింఛన్లు, హోమ్ ఛార్జీలు చెల్లించడానికి ఉపయోగించుకునేవారు బ్రిటిష్ వారు. మన దేశంలో వచ్చిన లాభమంతా కూడా బ్రిటన్ దేశంలోని హోమ్ ఛార్జీలు చెల్లించడానికి, పింఛన్లకు ఉపయోగించడం జరిగేది. తర్వాత యుద్ధాల మధ్య ఆర్థిక వ్యవస్థ. ఈ మొదటి ప్రపంచ యుద్ధం 1914 సంవత్సరం నుంచి 1918 సంవత్సరం వరకు జరిగింది. ఎప్పటి నుంచి జరిగింది అంటే 1914, 1918 వరకు ఈ మొదటి ప్రపంచ యుద్ధం అనేది జరిగింది. ఇది 1914 ఆగస్టులో ప్రారంభమైంది. మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు ప్రారంభమైంది? 1914 ఆగస్టులో ప్రారంభమైంది. ముఖ్యంగా ఈ మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న దేశాలు ఐరోపాకు చెందిన దేశాలు కాబట్టి ప్రధానంగా ఈ యుద్ధం ఐరోపాలో జరిగింది అని తెలపబడింది. 20వ శతాబ్దపు తొలి భాగాన్ని ఈ మొదటి ప్రపంచ యుద్ధము సంక్షోభంలోకి నెట్టింది. 20వ శతాబ్దపు తొలి భాగాన్ని మొదటి ప్రపంచ యుద్ధం సంక్షోభంలోకి నెట్టింది. ఆధునిక పారిశ్రామిక శక్తులను ఈ యుద్ధం ఉపయోగించుకోవడం వల్ల మొదటి ప్రపంచ యుద్ధం ఉపయోగించుకోవడం వల్ల మొదటి పారిశ్రామిక యుద్ధం అయ్యింది. అంటే మొదటి ప్రపంచ యుద్ధమే మొదటి పారిశ్రామిక యుద్ధంగా పిలువబడింది. ఈ యుద్ధంలో మరణించిన వారు 9 మిలియన్స్. ఎంతమంది మరణించారంటే 9 మిలియన్స్. ముఖ్యంగా ఈ మరణించిన వారిలో ఎక్కువ మంది పనిచేసే వయసు గల పురుషులు. మొదటి ప్రపంచ యుద్ధంలో మరణించిన 9 మిలియన్స్లో ఎక్కువ మంది పనిచేసే వయసు గల పురుషులు మరణించడం జరిగింది. అదేవిధంగా 20 మిలియన్స్ ప్రజలు గాయపడ్డారు. బ్రిటన్ యుద్ధంలో మునిగి తేలగా ఈ యుద్ధ కాలంలోనే జపాన్లోనూ భారతదేశంలోనూ పరిశ్రమలు అనేవి అభివృద్ధి పొందాయి. మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతూ ఉన్న సమయంలో బ్రిటన్ యుద్ధంలో మునిగి తేలుతూ ఉండగా జపాన్ ప్రాంతము, భారతదేశం ఈ ఏరియాలలో పరిశ్రమలు అనేవి అభివృద్ధి చెందాయి. ఈ మొదటి ప్రపంచ యుద్ధంలో ముఖ్యంగా 2 అధికార కూటములు పాల్గొన్నాయి. ఈ 2 అధికార కూటములు ఏంటి అంటే మిత్ర రాజ్యాలు, కేంద్ర రాజ్యాలు. మిత్ర రాజ్యాల్లో ముఖ్యమైన దేశాలు ఏంటి? బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, అమెరికా. మిత్ర రాజ్యాలలో ముఖ్యమైన దేశాలు. ఇక్కడ బ్రిటన్ యుద్ధం తరువాత దీర్ఘకాల సంక్షోభాన్ని ఎదుర్కొంది. మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత బ్రిటన్ దీర్ఘకాల సంక్షోభాన్ని ఎదుర్కొంది. 1921కి ప్రతి 5గురిలో
బ్రిటన్లో ఒకరు పని లేకుండా పోయారు. అంటే ప్రతి 5 మెంబర్స్లో ఒకరు పని లేకుండా పోవడం జరిగింది 1921కి బ్రిటన్ ప్రాంతంలో. ఇదంతా కూడా మొదటి ప్రపంచ యుద్ధ ఫలితము. తర్వాత అమెరికా. ఈ అమెరికా మొదటి ప్రపంచ యుద్ధంలో తరువాతి కాలంలో చేరింది. ఈ అమెరికా నుండి బ్రిటన్ పెద్ద మొత్తంలో డబ్బు అప్పు తెచ్చుకుంది. యుద్ధ సమయంలో బ్రిటన్ అమెరికా నుంచి పెద్ద మొత్తంలో అప్పును తెచ్చుకుంది. అంతర్జాతీయ రుణగ్రహీత స్థాయి నుంచి అమెరికా అప్పటి నుంచి రుణదాతగా ఎదిగేలా ఈ యుద్ధం చేసింది. అంటే అప్పటి వరకు కూడా అమెరికా ఎలా ఉండేది? రుణగ్రహీతగా ఉండేది. అంటే రుణాన్ని తీసుకునే స్థాయికి ఉండేది. అయితే ఈ యుద్ధంలో రుణదాతగా అంటే అప్పు ఇచ్చే స్థాయికి అమెరికా అనేది ఎదిగింది. 1923 నాటికి ఈ స్థితి అనేది అమెరికాకి సంభవించింది. విదేశీ రుణాలు $1 బిలియన్ చేరాయి. అమెరికా యొక్క విదేశీ రుణాలు $1 బిలియన్ చేరాయి. అమెరికాతో పాటు కెనడా, ఆస్ట్రేలియా ఈ ఏరియాలలో గోధుమ ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. కెనడా ప్రాంతము, ఆస్ట్రేలియా ప్రాంతము ఈ దేశాలతో పాటు అమెరికాలో కూడా గోధుమ ఉత్పత్తి అనేది గణనీయంగా పెరిగింది. తర్వాత కేంద్ర రాజ్యాలు, ముఖ్యంగా ఈ కేంద్ర రాజ్యాలలో ఉన్న దేశాలు ఏంటి అంటే జర్మనీ, ఆస్ట్రియా, హంగేరీ, టర్కీ. ఇలా ఈ 2 అధికార కూటములు, మిత్రరాజ్యాలు, కేంద్ర రాజ్యాలు, ఈ అధికార కూటములు మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నాయి. తర్వాత ఉత్పత్తి వినియోగంలో భారీ పెరుగుదల చూసినట్లయితే అమెరికా 1920వ దశకంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ బలంగా పుంజుకుంది. ఇప్పుడు 1920వ దశకంలో అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థ బలంగా పుంజుకుంది. భారీ ఉత్పత్తి అనేది అమెరికా ఆర్థిక వ్యవస్థ యొక్క ముఖ్య లక్షణం. భారీ ఉత్పత్తి అమెరికా ఆర్థిక వ్యవస్థ యొక్క ముఖ్య లక్షణం. 19వ శతాబ్దపు చివరి కాలంలో భారీ ఉత్పత్తి వైపు ఈ అమెరికా అడుగులు వేసింది. హెన్రీ ఫోర్డ్ అనేది కారు ఉత్పత్తిదారుడు. హెన్రీ ఫోర్డ్ ఎవరు అంటే కారు ఉత్పత్తిదారుడు. ఈ ఫోర్డ్ భారీ ఉత్పత్తికి పేరుగాంచిన మార్గదర్శకుడు. ఇక్కడ ఈయన అసెంబ్లీ లైన్ పద్ధతిని ఈ కార్ల ఉత్పత్తిలో అవలంబించాడు. ఏ పద్ధతి? హెన్రీ ఫోర్డ్ అవలంబించిన పద్ధతి ఇది అంటే అసెంబ్లీ లైన్ పద్ధతి. తన కార్ల ఉత్పత్తిలో ఈ యొక్క విధానాన్ని అనుసరించాడు. డెట్రాయిట్లో, అంటే ఫోర్డ్ యొక్క కార్ల ఉత్పత్తి సంస్థ ఎక్కడుంది అంటే డెట్రాయిట్లో ఉంది. ఆ డెట్రాయిట్లో అసెంబ్లీ లైన్ పద్ధతిని హెన్రీ ఫోర్డ్ అవలంబించాడు. ఈ అసెంబ్లీ లైన్ పద్ధతి మొట్టమొదట ఎందులో ఉండేది అంటే చికాగోలోని జంతు వధశాలలో ఉపయోగించే పద్ధతి. అసెంబ్లీ లైన్ పద్ధతి అనేది చికాగో ప్రాంతంలో జంతువులను వధించడానికి ఉపయోగించే పద్ధతి. ఈ యొక్క అసెంబ్లీ లైన్ ప్రకారము ఎలా ఉండేది అంటే వధించిన జంతువును కన్వేయర్ బెల్ట్ మీద నుండి క్రిందికి రాగానే కన్వేయర్ బెల్ట్ నుండి కిందికి రాగానే కసాయివారు వాటిని వేరు చేస్తారు. కాబట్టి ఇదే విధానాన్ని కార్ల ఉత్పత్తిలో కూడా హెన్రీ ఫోర్డ్ ప్రవేశపెట్టాడు. ఈ పద్ధతి ఇలా ప్రవేశపెట్టడం వల్ల పని వేగం అనేది పెరిగింది. ఫలితంగా ప్రతి 3 నిమిషాలకు ఒక కారు చొప్పున అసెంబ్లీ లైన్ నుండి బయటికి రాసాగాయి. అంటే పని వేగం, పని ఒత్తిడి అనేది ఎక్కువైపోయింది. ప్రతి 3 నిమిషాలకి కూడా ఒక కారు బయటికి రావడం జరిగింది. ఇక్కడ టీ ఆకారపు ఫోర్డ్ కారు ప్రపంచంలోనే భారీ ఉత్పత్తి అయిన మొదటి కారు అయ్యింది. టీ ఆకారపు ఫోర్డ్ కారు ప్రపంచంలోనే భారీ ఉత్పత్తి అయిన మొదటి కారు అయ్యింది. 1914 జనవరిలో ఫోర్డ్ తన వేతనాన్ని $5 పెంచాడు. ఎందుకంటే ఈ పని వేగం పెరగడం వల్ల ప్రతి ఒక్కరూ కూడా జాయిన్ అయిన తర్వాత మానేస్తూ ఉండేవారు. కాబట్టి ఆ ఒత్తిడిని తట్టుకోలేక మానేయడం వల్ల ఫోర్డ్ 1914 జనవరిలో $5 వేతనాన్ని పెంచడం జరిగింది కార్మికులకు. శ్రామికులు వదిలి వెళ్ళిపోతూ ఉండడం వల్ల ఈ యొక్క $5 పెంచడం జరిగింది. దినసరి వేతన రెట్టింపు నిర్ణయాన్ని అత్యుత్తమ వ్యయం తగ్గింపు నిర్ణయంగా ఫోర్డ్ అభివర్ణించుకున్నాడు.
అంటే ఈ $5 ఎప్పుడైతే పెంచాడో ఈ పెంచడాన్ని ఏ విధంగా సమర్థించుకున్నాడు అంటే అత్యుత్తమ వ్యయం తగ్గింపు అనే నిర్ణయంగా ఫోర్డ్ ఇక్కడ అభివర్ణించుకున్నాడు. 1919లో 2 మిలియన్స్ కార్ల ఉత్పత్తి 1920కి 5 మిలియన్స్కి పెరిగింది. 1919లో అయితే 2 మిలియన్స్ ఉన్నాయి కార్ల ఉత్పత్తి, అది 20 సంవత్సరం నాటికి 5 మిలియన్స్కి కార్లు అనేవి ఉత్పత్తి పెరిగింది. శీతలీకరణ యంత్రాలు, వాషింగ్ మెషిన్లు, రేడియోలు, గ్రామ్ఫోన్, ప్లేయర్ కొనుగోలు అమెరికాలో ఒక్కసారిగా ఈ కొనుగోలు అనేది పెరిగింది. ఈ అమెరికా ఏం చేస్తూ ఉండేది, ఈ యంత్రాలను అప్పు అంటే వాయిదాల పద్ధతులు వారానికి కానీ నెలకు కానీ చెల్లించే వెసులుబాటుతో ఈ అమెరికా ఈ యొక్క యంత్రాలను విక్రయించడం మొదలుపెట్టింది. ఇక్కడ గృహాల మీద, గృహోపకరణ వస్తువుల మీద భారీ పెట్టుబడులు, అధిక ఉద్యోగిత ఆదాయాలు, వినియోగ వస్తువుల డిమాండ్ పెరుగుదల, మరిన్ని పెట్టుబడులు, ఎక్కువ ఉద్యోగిత ఆదాయాలు అనే చక్రీయ పరిమాణానికి కారణమయ్యాయి. అమెరికా ప్రాంతంలో గృహాల మీద, గృహోపకరణ వస్తువుల మీద భారీ పెట్టుబడులు, అధిక ఉద్యోగిత ఆదాయాలు, వినియోగ వస్తువుల డిమాండ్ పెరుగుదల, మరిన్ని పెట్టుబడులు, ఎక్కువ ఉద్యోగిత ఆదాయాలు అనే చక్రీయ పరిమాణానికి కారణమయ్యాయి. తర్వాత తీవ్ర ఆర్థిక మాంద్యం. 1929కి ప్రపంచం తీవ్ర మాంద్యంలోకి నెట్టబడింది. 1930 మధ్య వరకు కూడా ఈ ఆర్థిక మాంద్యం అనేది కొనసాగింది. ఇక్కడ డొరోథియా లాంగే ఈవిడ ఆకలితో ఉన్న తల్లి చిత్రాన్ని ఫోటో తీసి ఆమెతో మాట్లాడింది. డొరోథియా లాంగే ఆకలితో ఉన్న తల్లి యొక్క చిత్రాన్ని ఫోటో తీసి ఆ తల్లితో మాట్లాడడం జరిగింది ఈ డొరోథియా లాంగే. ఆ తల్లి తమ పిల్లలు చంపిన పక్షులు తింటూ జీవించినట్లు ఈ యొక్క డొరోథియా లాంగేతో తెలిపింది. అంటే ఆకలి ఎక్కువ అవడం వల్ల, ఆర్థిక మాంద్యం వల్ల ఇక్కడ ఆహారం అనేది కరువైంది. కాబట్టి తమ పిల్లలు చంపిన పక్షులను తింటూ జీవిస్తున్నాము అని ఈ లాంగేతో ఆ తల్లి పేర్కోవడం జరిగింది. ఈ ఫోటోను లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ ముద్రణ ఫోటోగ్రాఫ్ల విభాగం సౌజన్యంతో వెలుగులోకి తెచ్చారు. ఎక్కడి నుంచి తెచ్చారు ఈ ఫోటోను అంటే లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ ముద్రణ ఫోటోగ్రాఫ్ల విభాగం వాటి యొక్క సౌజన్యంతో వెలుగులోకి తేవడం జరిగింది ఫిబ్రవరి 1960 సంవత్సరంలో. అదేవిధంగా ఇంకొక ఫోటో ఏంటి అంటే బారులు తీరిన నిరుద్యోగుల ఫోటో. ఒకటేమో ఆకలితో ఉన్న తల్లి ఫోటో, రెండోది బారులు తీరిన నిరుద్యోగుల ఫోటో. ఇక్కడ 10 లక్షల మంది పనికి దూరంగా ఉన్నట్లు లెక్కలు తెలిపాయి. చాలా రాష్ట్రాలలో నిరుద్యోగులకు భృతులు కూడా అంటే నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడం జరిగింది. చాలా రాష్ట్రాలలో ఇచ్చారు. 1929-32 మధ్య పతనమైన కంపెనీలు ముఖ్యంగా 1,10,000 ఉన్నాయి. 1929-32 ఈ మధ్యకాలంలో పతనమైన కంపెనీలు ఎన్ని అంటే 1,10,000 ఉన్నాయి ఈ ఆర్థిక మాంద్యం కారణంగా. అదేవిధంగా 1933 నాటికి మూతబడిన బ్యాంకులు 4,000 ఉన్నాయి. 1935 ఆర్థిక పునరుద్ధరణ చాలా దేశాలలో ప్రారంభమైంది. అంటే ఈ యొక్క ఆర్థిక మాంద్యాన్ని పునరుద్ధరించుకునే పరిస్థితి చాలా దేశాలలో ఎప్పుడు ప్రారంభమైంది అంటే 1935లో ప్రారంభం అయినది. అదేవిధంగా భారతదేశంలో ఆర్థిక మాంద్యం 19వ శతాబ్దంలో వ్యవసాయ వస్తువులను ఎగుమతి చేసే దేశంగా భారతదేశం అనేది ఉండేది. 19వ శతాబ్దంలో వ్యవసాయ వస్తువులు ఎగుమతి చేసే దేశంగా ఉండేది. తయారైన వస్తువులను దిగుమతి చేసుకునే దేశంగా భారతదేశం అనేది ఉండేది. 1928-1934 ఎగుమతి దిగుమతులు సగానికి పడిపోయాయి భారతదేశంలో. 28-34లో ఎగుమతి దిగుమతులు సగానికి పడిపోయాయి. గోధుమ ధరలు 50% పడిపోయాయి. జనపనార ఎగుమతులు పడిపోవడం వల్ల ముడి జనపనార ధర 60% క్షీణించింది. ఈ 28-34 కాలంలో
జనపనార ఎగుమతులు పడిపోవడం వల్ల ముడి జనపనార ధర 60% క్షీణించింది. ఈ జనపనారలో ఒక మాండ్ అంటే 37 కేజీలు. ఒక మాండ్ అంటే జనపనారలో 37 కేజీలకు సమానం. అదేవిధంగా జాన్ మేనార్డ్ కీన్స్ ఈయన ప్రముఖ ఆర్థికవేత్త. భారత బంగారం ఎగుమతులు ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణకు ఊతమిచ్చాయి అని తన అభిప్రాయం తెలియజేశాడు కీన్స్. భారత బంగారు ఎగుమతులు ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణకు ఊతమిచ్చాయి అని కీన్స్ తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. నిజానికి అవి బ్రిటన్ పునరుద్ధరణను వేగవంతం చేశాయి, భారతదేశాన్ని కాదు. బ్రిటన్ యొక్క పునరుద్ధరణను వేగవంతం చేశాయి భారతదేశ బంగారు ఎగుమతులు అనేవి. అది 1931 శాసనోల్లంఘన ఉద్యమం పతాక స్థాయిలో ఉన్న కాలం. ఆ కాలంలో ఈ కీన్స్ ఈ యొక్క విధానాన్ని లేదా తన నిర్ణయాన్ని ఈ విధంగా తెలియజేశాడు. భారతదేశ బంగారు ఎగుమతులు అనేవి ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణకు ఊతమిచ్చాయి అని తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. తర్వాత యుద్ధానంతరం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ యొక్క పునర్నిర్మాణం. యుద్ధానంతర ప్రపంచ ఆర్థిక వ్యవస్థ యొక్క పునర్నిర్మాణం దీని గురించి చూసినట్లయితే, రెండో ప్రపంచ యుద్ధం మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన 2 దశాబ్దాల తర్వాత ప్రారంభమైంది. అంటే మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన 20 సంవత్సరాల తర్వాత ఈ రెండవ ప్రపంచ యుద్ధం అనేది ప్రారంభమైంది. దాదాపు ఇది 6 సంవత్సరాలు జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధం దాదాపు 6 సంవత్సరాలు జరిగింది. ఈ యుద్ధంలో రష్యాలోని స్టాలిన్గ్రాడ్ నగరం ధ్వంసం అయింది. రెండవ ప్రపంచ యుద్ధంలో ధ్వంసమైన రష్యాలోని నగరం ఏది అంటే స్టాలిన్గ్రాడ్. ఈ రెండవ ప్రపంచ యుద్ధంలో మరణించిన వారు 60 లక్షల మంది ఉన్నారు. 1939 నాటి ప్రపంచ జనాభాలో వీరు 3% ఉన్నారు. అంటే ప్రపంచ జనాభాలో 1939 నాటి ప్రపంచ జనాభాలో ఎంత శాతం జనాభా మరణించారు అంటే 3% జనాభా మరణించారు. వారే 60 లక్షలు. అత్యధిక మరణాలు యుద్ధ క్షేత్రాల బయట జరిగాయి. రెండవ ప్రపంచ యుద్ధంలో మరణించిన వారు ఎక్కువ మంది యుద్ధంలో కాకుండా యుద్ధ క్షేత్రం యొక్క బయట జరిగాయి. అంటే సైనికుల కంటే ఎక్కువ మంది పౌరులే చనిపోయారు ఈ రెండవ ప్రపంచ యుద్ధం ద్వారా. ఐరోపా, ఆసియాలలో ఎక్కువ భాగం ఈ యుద్ధం వల్ల విధ్వంసం జరిగింది. ఇక్కడ అక్షరాజ్యాలు, మిత్రరాజ్యాల మధ్య ఈ యుద్ధం కొనసాగింది. రెండవ ప్రపంచ యుద్ధం అక్షరాజ్యాలు, మిత్రరాజ్యాల మధ్య కొనసాగింది. ఇందులో అక్షరాజ్యాలు ఏంటి అని చూస్తే నాజీ జర్మనీ, జపాన్, ఇటలీ. నాజీ జర్మనీ, జపాన్, ఇటలీ ఇవి అక్షరాజ్యాలుగా పిలువబడ్డాయి. తర్వాత మిత్రరాజ్యాలు బ్రిటన్, ఫ్రాన్స్, సోవియట్ రష్యా, అమెరికా. బ్రిటన్, ఫ్రాన్స్, సోవియట్ రష్యా, అమెరికా వీటి మధ్య రెండవ ప్రపంచ యుద్ధం అనేది కొనసాగింది. తర్వాత యుద్ధం తర్వాత పునర్నిర్మాణానికి 2 ముఖ్య శక్తులు ఒక రూపాన్ని తీసుకొచ్చాయి. ఈ 2 ముఖ్య శక్తులకు ఆధ్వర్యం వహించింది ఎవరు అని చూస్తే అమెరికా, రెండోది రష్యా. ఇక్కడ దీనినే సోవియట్ యూనియన్ ఆధ్వర్యం అని కూడా చెప్పవచ్చు. ఇక్కడ పెట్టుబడిదారీ దేశాలు ఆర్థిక మాంద్యంలో విలవలాడుతున్నప్పుడు, పెట్టుబడిదారీ దేశాలు ఆర్థిక మాంద్యంతో విలవలాడుతున్నప్పుడు తనంతట తాను వ్యవసాయ దేశం నుండి ప్రపంచ శక్తిగా రూపాంతరం చెందిన దేశం ఏది అంటే రష్యా. ఆర్థిక మాంద్యంలో విలవలాడుతూ ఉన్న సమయంలో వ్యవసాయ దేశం నుండి ప్రపంచ శక్తిగా రూపాంతరం చెందిన దేశం ఏది అంటే రష్యా. ఈ రష్యా, అమెరికా ఈ రెండు కూడా యొక్క రూపాన్ని ఆర్థిక శక్తులుగా ఎదిగి ఒక రూపాన్ని సంతరించాయి. పారిశ్రామిక ప్రపంచంలో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? పారిశ్రామిక ప్రపంచంలో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడి పారిశ్రామిక రంగంలో సంపూర్ణ ఉద్యోగిత సాధించడం. ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడి పారిశ్రామిక రంగంలో సంపూర్ణ ఉద్యోగిత సాధించడం ఇది ప్రపంచ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. నమూనా రూపాన్ని బ్రెటన్ వుడ్స్లో ఆమోదించారు. ఏ నమూనా? ఆర్థిక వ్యవస్థ యొక్క
నమూనా రూపాన్ని, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ యొక్క నమూనా రూపాన్ని బ్రెటన్ వుడ్స్లో ఆమోదించారు. ఇక్కడ బ్రెటన్ వుడ్స్ యుద్ధానంతరము అంటే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థే ఈ బ్రెటన్ వుడ్స్ అనేది. స్థిరమైన మార్పిడి రేట్ల మీద ఆధారపడి ఉంది. ఈ వ్యవస్థలో జాతీయ కరెన్సీలు డాలర్తో స్థిర మార్పిడి రేటుతో నిర్ధారించబడి ఉన్నాయి. బ్రెటన్ వుడ్స్ వ్యవస్థలో జాతీయ కరెన్సీలన్నీ కూడా డాలర్తో స్థిర మార్పిడి రేటుతో నిర్ధారించబడి ఉన్నాయి. ఉదాహరణ చూసినట్లయితే భారతీయ రూపాయి డాలర్ ధర కూడా బంగారానికి ముడిపెట్టబడింది. భారతీయ రూపాయి డాలర్ ధర బంగారానికి ముడిపెట్టబడింది. 1 ఔన్స్ బంగారం ధర $35 నిర్ధారించడం జరిగింది. అంటే ఈ విధంగా ప్రతి దేశ కరెన్సీ కూడా డాలర్తో స్థిర మార్పిడి రేటుతో నిర్ధారించబడి ఉండడం జరిగింది. ఇక్కడ ఈ బ్రెటన్ వుడ్స్ అనేది న్యూ హ్యాంప్షైర్లో, ఈ న్యూ హ్యాంప్షైర్ అనేది అమెరికాలో ఉంది. ఈ అమెరికాలో ఉన్న న్యూ హ్యాంప్షైర్లో జూలై 1944 సంవత్సరంలో మౌంట్ వాషింగ్టన్ హోటల్లో యుఎన్ఓ ద్రవ్య ఆర్థిక సమావేశంలో ఆమోదించడం జరిగింది. బ్రెటన్ వుడ్స్ని యుఎన్ఓ ద్రవ్య ఆర్థిక సమావేశంలో ఆమోదించారు. ఇక్కడ ఐఎంఎఫ్ని ఏర్పాటు చేశారు. ఇది అంతర్జాతీయ ద్రవ్య నిధి. ఐఎంఎఫ్ అనేది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంటాం. ఇది అంతర్జాతీయ ద్రవ్య నిధి. సభ్య దేశాలలో విదేశీ మిగులు లోటును సరిదిద్దడానికి జాతీయ కరెన్సీ ద్రవ్య సంస్థలను అనుసంధానం చేసే వ్యవస్థే ఈ ఐఎంఎఫ్ అనేది. అదేవిధంగా ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ పునర్నిర్మాణానికి అభివృద్ధి బ్యాంకు, ప్రపంచ బ్యాంకు. యుద్ధానంతర పునర్నిర్మాణానికి ఈ బ్యాంక్ నిధులు సమకూర్చడానికి ఏర్పాటు చేశారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత పునర్నిర్మాణానికి నిధులు సమకూర్చడానికి ఈ ప్రపంచ బ్యాంకుని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు ఈ రెండు కూడా బ్రెటన్ వుడ్స్ కవలలుగా పిలువబడుతున్నాయి. ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు రెండు బ్రెటన్ వుడ్స్ కవలలుగా పిలువబడుతున్నాయి. 1947లో ఆర్థిక కార్యకలాపాలు అనేవి ఈ రెండు ప్రారంభించాయి. నిర్ణయాలు తీసుకునే అధికారం పశ్చిమ పారిశ్రామిక దేశాల నియంత్రణలో ఉండేవి. ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకుకి సంబంధించి నిర్ణయాలు తీసుకునే అధికారం ఎవరికి అంటే పశ్చిమ పారిశ్రామిక దేశాలు. ఈ పశ్చిమ పారిశ్రామిక దేశాల నియంత్రణలో ఉండేవి. నిర్ణయాలను వీటో చేసే అధికారం మాత్రం అమెరికాకు ఉంది. ఐఎంఎఫ్ నిర్ణయాలు, ప్రపంచ బ్యాంక్ నిర్ణయాలు వీటో చేసే అధికారం ఎవరికి ఉందంటే అమెరికాకు ఉంది. పారిశ్రామిక ఆర్థిక అవసరాలను తీర్చడానికి ఈ ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది. యుద్ధానంతర తొలి సంవత్సరాలు బ్రెటన్ వుడ్స్ వ్యవస్థ వల్ల జపాన్లో కని విని ఎరుగని వ్యాపార అభివృద్ధి ప్రారంభమైంది. బ్రెటన్ వుడ్స్ వ్యవస్థ వల్ల కని విని ఎరుగని వ్యాపార అభివృద్ధి అనేది జపాన్లో ప్రారంభమైంది. 1950-70 ఈ మధ్యకాలంలో ప్రపంచ వ్యాపారం సంవత్సరానికి 8% చొప్పున, ఆదాయం అయితే 5% చొప్పున వృద్ధి చెందాయి. జపాన్లో వ్యాపారం అయితే సంవత్సరానికి 8%, 5% ఆదాయం వృద్ధి, ఈ విధంగా అభివృద్ధి పొందాయి 1950-70 మధ్యకాలంలో. పారిశ్రామిక దేశాలలో నిరుద్యోగిత రేటు 5% కంటే తక్కువగా ఉండేది. 1950 చివరిలో తమ దృష్టిని అభివృద్ధి చెందుతున్న దేశాల వైపు మరల్చాయి. ఈ బ్రెటన్ వుడ్స్ వ్యవస్థలు 50 చివరిలో తమ దృష్టిని అభివృద్ధి చెందుతున్న దేశాల వైపు మరల్చాయి. అమెరికాలోని పెద్ద సంస్థలు అభివృద్ధి చెందుతున్న దేశాలలో సహజ వనరులను బలవంతంగా లాక్కునే హక్కులు చౌకగా పొందగలిగారు. ఎవరు? అమెరికా ప్రాంతంలో పెద్ద పెద్ద సంస్థలందరూ కూడా. ఈ పెద్ద సంస్థలందరూ కూడా అభివృద్ధి చెందుతున్న దేశాలలో సహజ వనరులు బలవంతంగా లాక్కునే హక్కు చౌకగా పొందగలిగారు. ఇక్కడ ఎంఎన్సీస్ అంటే మల్టీనేషనల్ కంపెనీలు అంటాం. ఇక్కడ ఒకే సమయంలో వేరు దేశాలలో కార్యకలాపాలు నిర్వహించే పెద్ద కంపెనీలు. ఒకే సమయంలో వేరు దేశాలలో కార్యకలాపాలు నిర్వహించే పెద్ద కంపెనీలే ఎంఎన్సీస్ అంటే. వీటిని బహుళ జాతి సంస్థలు అంటారు. ఇవి మొదట 1920వ సంవత్సరంలో స్థాపించబడ్డాయి. ఈ మల్టీనేషనల్ కంపెనీలు అనేవి 1920లో
మొట్టమొదట స్థాపించబడ్డాయి 1950, 60. ఈ కాలంలో చాలా బహుళజాతి సంస్థలు పుట్టుకొచ్చాయి. 1950, 60 మధ్యకాలంలో అనేక బహుళజాతి సంస్థలు పుట్టుకొచ్చాయి. అదేవిధంగా G77. ఈ G77 పేరుతో అభివృద్ధి చెందుతున్న దేశాలు సమూహంగా ఏర్పడి NIEO కావాలి అని డిమాండ్ చేశాయి. ఇక్కడ NIEO అంటే న్యూ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఆర్డర్, నూతన అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ అని పేర్కొంటాం. అంటే తమ దేశంలో తమకు సహజ వనరుల మీద నిజమైన నియంత్రణ, తమ వస్తువులకు మెరుగైన అవకాశాలు కల్పించడం అని అర్థం. ఇక్కడ NIEO అంటే తమ దేశంలో తమకు సహజ వనరుల మీద నిజమైన నియంత్రణ, తమ వస్తువులకు మెరుగైన అవకాశాలు కల్పించడం అని అర్థం. తర్వాత ప్రపంచీకరణ ప్రారంభం. అమెరికాకు 1960 సంవత్సరం నుంచి నిధులు సమకూర్చే తత్వము, పోటీపడే శక్తి బలహీనపడింది. US డాలర్ ప్రపంచ కరెన్సీగా ఆధిపత్యం చెలాయించడం లేదు. US డాలర్ అనేది ప్రపంచ కరెన్సీగా ఆధిపత్యం చెలాయించడం లేదు. బంగారంతో పోలిస్తే అమెరికా తన విలువను నిలుపుకోలేకపోయింది. ఇది స్థిర మార్పిడి రేట్ల విధానం పతనానికి, అస్థిర మార్పిడి రేట్ల విధానం ప్రవేశపెట్టడానికి దారితీసింది. ఎప్పుడైతే అమెరికా బంగారంతో పోలిస్తే తన విలువ నిలుపుకోలేకపోయిందో, ఇది స్థిర మార్పిడి రేట్ల విధాన పతనానికి, అస్థిర మార్పిడి రేట్ల విధానం ప్రవేశపెట్టడానికి దారితీసింది. ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలు రుణాలకై అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థల వద్దకు వెళ్ళేవి. ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలు రుణాలు తీసుకోవడానికి అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థల వద్దకు వెళ్ళేవి. ప్రస్తుతం అయితే వాణిజ్య బ్యాంకులు రుణాలిచ్చే ప్రైవేట్ సంస్థల నుంచి అప్పు తెచ్చుకోవాల్సి వస్తుంది. ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలు ప్రస్తుతం వాణిజ్య బ్యాంకుల నుంచి, ప్రైవేట్ సంస్థల నుంచి అప్పు తెచ్చుకోవాల్సి వస్తుంది. ఇది కాలానుగుణంగా రుణ సంక్షోభానికి దారితీసింది. అదేవిధంగా చైనా ప్రాంతంలో 1949లో చైనా విప్లవం చెలరేగినప్పటి నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలతో పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలతో పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. ఎప్పటి నుంచి? 1949లో వచ్చిన చైనా విప్లవం అప్పటి నుంచి. తూర్పు ఐరోపాలో సోవియట్ యూనియన్ పతనం కావడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మరలా భాగస్వామ్యం అయినాయి. ఇక్కడ కొత్త పదాలు. అసమ్మతివాది అంటే బాగా ప్రాచుర్యంలో ఉన్న నమ్మకాలను, ఆచారాలను అంగీకరించడానికి తిరస్కరించేవాడు. అసమ్మతివాది అంటే ప్రాచుర్యంలో ఉన్న నమ్మకాలను, ఆచారాలను అంగీకరించడానికి తిరస్కరించేవాడు. ఆచారాలను అంగీకరించని వారే అసమ్మతివాదులుగా పిలువబడుతున్నారు. తర్వాత ఒప్పంద కార్మికుడు. యజమాని కోసం నిర్ణీత కాలానికి పనిచేసే కట్టు బానిస ఒప్పంద కార్మికుడు అంటే. నిర్ణీత కాలానికి పనిచేసే కట్టు బానిస. ఇతను కొత్త దేశం వెళ్ళడానికి లేదా తిరిగి రావడానికి అయ్యే ఖర్చు ముందే చెల్లించడం జరుగుతుంది. ఒప్పంద కార్మికునికి కొత్త దేశం వెళ్ళడానికి లేదా తిరిగి రావడానికి అయ్యే ఖర్చు అంతా కూడా ముందే చెల్లించడం జరుగుతుంది. సుంకం. ప్రపంచ దేశాల నుండి దిగుమతి అయ్యే వస్తువుల మీద ఒక దేశం విధించే పన్నే సుంకం. దిగుమతి అయ్యే వస్తువుల మీద ఒక దేశం విధించే పన్ను సుంకం అంటే. సుంకాలు సరిహద్దులు లేదా విమానాశ్రయాల దగ్గర విధించేవారు. తర్వాత మార్పిడి రేట్లు. అవి అంతర్జాతీయ వ్యాపార అవసరతకు జాతీయ కరెన్సీలను అనుసంధానం చేస్తాయి. అంతర్జాతీయ వ్యాపార అవసరతలకు జాతీయ కరెన్సీలను అనుసంధానం చేస్తాయి. స్థూలంగా ఈ మార్పిడి రేట్లు రెండు రకాలు: స్థిర మార్పిడి రేట్లు, అస్థిర మార్పిడి రేట్లు. ఇందులో స్థిర మార్పిడి రేట్లు మార్పిడి రేట్లలో మార్పులు రాకుండా ప్రభుత్వ జోక్యం చేసుకోవడం.
స్థిర మార్పిడి రేట్లకు సంబంధించి మార్పిడి రేట్లలో మార్పులు రాకుండా ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది. అదేవిధంగా అస్థిర మార్పిడి రేట్లు, విదేశీ మారకపు మార్కెట్లో కరెన్సీలకు ఉన్న గిరాకీ సప్లై బట్టి హెచ్చుతగ్గులు లోనవుతూ ఉంటాయి. విదేశీ మారకపు మార్కెట్లో కరెన్సీలకు ఉన్న గిరాకీ సప్లై బట్టి హెచ్చుతగ్గులకు లోనవుతూ ఉంటాయి. ప్రభుత్వం జోక్యం లేకుండా ఉంటుంది. ప్రభుత్వం అస్థిర మార్పిడి రేట్లకు సంబంధించి జోక్యం చేసుకోదు. ఇది ఫ్రెండ్స్, ఇంతటితో హిస్టరీ విభాగంలో 10th క్లాసులో 3rd లెసన్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మరొక లెసన్తో మీ ముందుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.